ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడని పురస్కరించుకొని నల్గొండ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జెండా ఎగరవేసి శుభాకాంక్షలు కూడా తెలిపినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి వీరారెడ్డి గారు, తుమ్మల వీరారెడ్డి గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా కార్మిక దినోత్సవం ఈరోజు, ఇప్పటి వరకు కూడా కార్మికుల కష్టాలు తీరాయా? కార్మికుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి సార్? దేశంలో స్వాతంత్రం వచ్చింది, 77 ఏళ్ళు దాటింది. నేటికి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి నేపథ్యం ఉంది. బ్రిటిష్ కాలంలో ఆనాడు సమ్మెలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజే బ్రిటిష్ కాలంలోనే కార్మిక హక్కులు నిలబెట్టుకున్నటువంటి రోజుల్లో సమ్మెలు చేసిన వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతన చట్టాన్ని సమూలంగా మార్చేశారు. ఈ రోజుకు 178 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పి చట్టం చేయబడ్డది. ఈరోజు 12 గంటల పని విధానం 8 గంటల పని విధాన స్థానంలో 12 గంటల పని విధానం తీసుకొచ్చారు. సామాజిక సాంఘిక భద్రత చట్టం పోయింది. ఈరోజు వలస కార్మికులను ఆదుకున్నటువంటి చట్టం పోయింది. ఈరోజు మొత్తంగా పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలు లాంటివి తొలగించారు. చివరికి కార్మికుడు యూనియన్ పెట్టుకొని ఈరోజు తమ హక్కుల్ని కోసం పోరాటానికి కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకని యూనియన్లే పెట్టుకోవద్దు, కార్మిక లేబర్ యాక్టే ఉండకూడదని చెప్పేసేటువంటి పద్ధతిలో మోడీ ఉంది. అందుకని ఈ మొత్తం ఎజెండా అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా తమ ఎజెండాను అమలు చేయడానికి కోసం పూనుకున్నారు. ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి అని ఊదరగొట్టడం తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉపాధి జరిపించలే. ఉన్న కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి నేపథ్యమే చూస్తున్నాం తప్ప దోచిపెట్టడానికి, సంపదనంతా కూడా ప్రకృతి సంపద, దేశ సంపదనంతా దోచిపెట్టడానికి మాత్రమే మోడీ చూపిస్తున్నటువంటి ప్రేమ తప్ప నిజమైనటువంటి శ్రామిక వర్గానికి, సామాన్య ప్రజలకు చూపించట్లే. ధరల పెరుగుదల కావచ్చు, ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరల పెరుగుదలను ఎక్కడ కూడా నివారించలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఈరోజు ఇటువంటి నేపథ్యంలో ఒకవైపున రైతాంగం, ఒకవైపున యువత, ఒకవైపున మహిళలు, మైనార్టీలు లేదా ఇతర దేశంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అణిచివేయాలని చెప్పేసేటువంటి మతం ముసుగులో ఈరోజు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని దీనికి వ్యతిరేకంగా, ఈ భావజాల రంగంలో మతోన్మాదం దానికి వ్యతిరేకంగా, కులోన్మాదానికి వ్యతిరేకంగా, దేశంలో లౌకిక వ్యవస్థను కాపాడడం కోసం ఒక ఫెడరల్ స్ఫూర్తి, సమైక్య రాష్ట్రాల హక్కుల్ని కూడా భంగపరిచి ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో పార్లమెంటులో చట్టం తెస్తున్నాడు, ప్రతిపక్షాలని అణిచివేస్తున్నాడు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరిపైన కేసులు లేదా అరెస్టులు చేసి జైల్లో పెడతామని చెప్తున్నారు. ఇది కాదు. ఊరుకుని ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా, పోలీసు రాజ్యం నడిపినా ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయం. అందుకని అనివార్యంగా మళ్ళీ పోరాటాలు ముందుకు వస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తాం. కార్మికులు ముఖ్యంగా కూడా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కానీ నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చనిపోయినట్టు పరిస్థితి. ముఖ్యంగా కూడా కార్మికులే పనిచేసే ప్రమాదంలో చనిపోతున్న వరకు వారికి ఎందుకైనా ఏదైనా ఆర్థిక సహాయం ఇచ్చి కూడా చేతులు నింపుకుంటున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళకి ఇంకా ఎట్లాంటి న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దేశంలో, రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. సిమెంట్ పరిశ్రమలో కావచ్చు, ఫార్మా రంగంలో కావచ్చు, టెక్స్టైల్లో కావచ్చు, ఎక్స్ప్లోజివ్లో కావచ్చు, ఎక్కడ కూడా కార్మికులకు హక్కులు ఈరోజు నిలబడే పరిస్థితి లేదు. దుర్వినియోగం జరుగుతుంది. ప్రభుత్వం పరిసరాధిమతులకు, యాజమాన్యాలకు సౌకర్యాలు ఇచ్చి, రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమ పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలి కదా, కార్మికుల సంక్షేమం గురించి కూడా ఆలోచన చేయాలి కదా. నిన్న మనం చూసినాం కాటపల్లి, మోటకొండూరు మండలం ఆ కాటపల్లి దగ్గర ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ అయి 3 కార్మికులు చనిపోయారు. ఎలాంటి నష్టపరిహారం ఇచ్చింది ప్రభుత్వం? ఏ రకంగా ముందుకు వచ్చింది? చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయుతనియ్యలేదు. అందుకని కార్మికుల బతుకులు రోజు రోజుకు దినదిన గండంగా మారినాయి. ఈరోజు ఎవరు కూడా కార్మికుల శక్తి సామర్థ్యాలని నిర్వీర్యం చేస్తున్నారు, చెమటోడుస్తున్నారు. ఎక్కడ కూడా బానిసలుగా చూసేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప కార్మికుల హక్కుల్ని నిజంగా నిలబెట్టేటువంటి వైపున మాత్రం లేదు. అందుకనే కార్మికులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఆ నినాదంతో మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు కూడా సిద్ధమవుతున్నారు. మేము హక్కుల కోసం మరొకసారి సమ్మె చేస్తామని చెప్పేసి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకని దాన్ని సంపూర్ణంగా మేము బలపరుస్తున్నాం. రాబోయే కాలంలో మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కార్మికం ఒకరోజు సమ్మెకు కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఒక చెంపదెబ్బలాగా నినదించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పేదలకు ఏ సమస్యలు ఉన్నా సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు కానీ, రాస్తా రోకులు కానీ, ఇటు వ్యవసాయ సంబంధించిన రైతన్నల సమస్యలు కూడా మొత్తం కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పోరాటాల ద్వారా ఏమైనా సమస్యలు కొలిక్కొస్తున్నాయి అనుకోవచ్చా సార్? ఈ జిల్లాలో ముఖ్యంగా ఈరోజు వస్తున్న కార్మికులు రోజు నినదిస్తూ కలెక్టరేట్ల ముందు, ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి, సమ్మెలు జరుగుతూ ఉన్నాయి.
ఎందుకు ఈరోజు పని లేకుండా చేస్తున్నామా, లేదా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ఏమైనా కుశాలా? లేదు. కానీ కార్మికులకు ఏవైతే ఇస్తామన్న వాగ్దానాలు ఉన్నాయో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ స్కీమ్ వర్కర్స్కి 18,000 ఇస్తాం, 10,000 రూపాయల వేతనాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తాం అన్న 18 నెలలు కావస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా మాట్లాడలే. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎక్కడ కూడా వీటి గురించి మాట్లాడలే. మరి ఈరోజు జిల్లాలో ఈరోజు రైతాంగం మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు నేటికి 50% మాత్రమే ధాన్యం. రాత్రి వర్షాలు వచ్చినాయి, తడిసిపోయింది. ఎవరు ఆదుకున్నారు రైతాంగాన్ని? ఈరోజు ఎవరు ఆదుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నినదిస్తున్నారు. ఈరోజు అనేక వృత్తుల వాళ్ళు నినదిస్తున్నారు. అందుకని కలెక్టరేట్లైనా, ఎంఆర్ఓ కార్యాలయాల ముందైనా సిపిఎం ఈరోజు మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, నినదిస్తాం, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలేస్తాం, అడుగు హక్కులు సాధించేంత వరకు పోరాడుతుందని చెప్పేసి సిపిఎం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. రైట్. మొత్తం కూడా నల్గొండ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఒకటే చెప్తున్నారు, కార్మికుల పక్షానే ఉంటాం, కార్మికులకు ఏ సమస్య వచ్చినా మేము అండదండలుగా ఉంటామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కార్మికులను అణచివేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అటు పరిస్థితిలో కార్మికులకు ఒక గుర్తింపు వచ్చే విధంగా చూడాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.